డీజిల్ ఇంజన్ ఫ్యూయల్ సప్లై సిస్టమ్ అని ఉంది. ముఖ్య భాగాలు కూడా అక్కడ ఇచ్చారు. ఇంధనం ట్యాంక్, ఫ్యూయల్ ట్యాంక్, ఇంధనం పంపు, ఫీడ్ పంప్, ఇంధనంలో జల్లెడ, ఫ్యూయల్ ఫిల్టర్, ఇంధనం యొక్క ఇంజెక్షన్ పంపు, అలాగే అధిక పీడన గొట్టము, హై ప్రెషర్ పైప్, తర్వాత ఓవర్ఫ్లో వాల్వ్, ఇంజెక్షన్ నాజిల్ అని ఇచ్చారనమాట. డీజిల్ ఇంజన్ అంటే మనకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే దానిలో ఉండేటువంటి సిలిండర్. దాంట్లో సిలిండర్లో మనకు ఉండేటువంటి 4 రకాల సెక్షన్స్, ఇవన్నీ మనకు తెలుసు. ఆ సెక్షన్స్ ప్రకారం మనం చూసుకుంటే దీంట్లో ఏంటంటే ముందు గాలి లోపలికి ప్రవేశిస్తుంది. గాలిపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగజేస్తాం కంప్రెషన్ స్ట్రోక్లో. ఆ తర్వాత 3వ పవర్ స్ట్రోక్లో మనం ఏం చేస్తామంటే ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ద్వారా లోపలికి ఇంధనాన్ని పంపిస్తుంటాం అన్నమాట. ఇది మనకి తెలిసింది. సో వాటికి సంబంధించిన కొంత వివరాలు ఇక్కడ మనకి ఉంటాయన్నమాట. ఏంటంటే అక్కడ చూస్తే ట్యాంకులోని ఇంధనాన్ని ఫీడ్ పంప్ ద్వారా, అంటే అక్కడ పంప్ అనమాట. పంప్ అంటే ఏంటంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వేగంగా అది వెళ్ళేటట్టుగా చేసేది పంపు. నీళ్లు కింద భూమిలో ఉంటాయి, దాన్ని పైకి తోడడానికి ఉపయోగించేది పంపు. అలాగే డీజిల్ ట్యాంక్లో ఉంటుంది, దాన్ని తోడడానికి ఉపయోగపడేది డీజిల్ పంప్ అన్నమాట. సో అలా ఊరికి ట్యాంక్లో ఉంటే అలా ఉంటుందండి. ఎంత కావాలి, ఎంత అవసరం అనేది తోడడం అంటాం కదా, లేదా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సప్లై చేయడం, అది డీజిల్ పంప్ చేస్తుంది. అదే ఫీడ్ పంప్ ద్వారా ఇంజెక్షన్ పంప్లోనికి ఫిల్టర్ల ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఇంజెక్షన్ పంప్ అని ఒకటి ఉంటుంది మధ్యలో, దీనిలోకి ఫిల్టర్లు అని అక్కడ ఉన్నాయి చూడండి. ఇంధనపు జల్లెడలు అని ఉన్నాయి, ఫ్యూయల్ ఫిల్టర్స్ అని ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే మధ్యలో ఫిల్టర్ చేస్తుంటాయి. దేన్ని ఫిల్టర్ చేస్తాయి? మనం ఏ ఇంధనం ఏదైతే దాన్ని ఫిల్టర్ చేస్తుంటాయి అన్నమాట. ఏంటంటే దాంట్లో కొన్ని సందర్భాల్లో చాలా మలినాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. అవన్నిటినీ కూడా ఈ ఫిల్టర్స్ బాగా శుభ్రం చేస్తూ ఉంటాయి. ఈ తర్వాత ఇంజెక్షన్ పంప్ అధిక ఒత్తిడి కలిగినటువంటి ఇంధనాన్ని ఇంజెక్షన్లోనికి డెలివరీ వాల్వ్స్ మరియు అధిక ఒత్తిడి కలిగినటువంటి పైపుల ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఇంజెక్షన్ మనం దానికి సంబంధించినంత వరకు డీజిల్ ఇంజన్లో చదువుకునేటప్పుడు ఏది సరఫరా చేస్తుందని చెప్పుకున్నాము డీజిల్ని? ఫ్యూయల్ ఇంజెక్టర్. సో దాని ద్వారా మనం నేరుగా డైరెక్ట్గా సిలిండర్ లోపలికి సప్లై చేస్తున్నాం, నేరుగా సిలిండర్ లోపలికి దాన్ని సప్లై చేసేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇంజెక్షన్ పంప్ లేదా ఇదైతే ఫ్యూయల్ ఇంజెక్టర్ పంప్ అన్నమాట. ఫ్యూయల్ ఇంజెక్టర్ పంప్ లేదంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా ఏం చేస్తామంటే డెలివరీ వాల్వ్స్ మరియు అధిక ఒత్తిడి కలిగినటువంటి పైపుల ద్వారా లోపలికి పంపించడం జరుగుతుంది. ఏ లోపలికి? సిలిండర్ లోపలికి, అలా అన్నమాట. ఇంజెక్షన్ వాల్వ్స్ ద్వారా ఇంధనాన్ని నేరుగా మండే సిలిండర్ లోపలికి పంపించడం జరుగుతుంది. అలా అండర్లైన్ చేసుకోవాలి. ఇంజెక్షన్ వాల్వ్స్ మనకేమో అక్కడ లోపల పంపించడానికి ఇన్లెట్ కవాటాలు ఉంటాయి. ఇక్కడ మనం దేని ద్వారా పంపుతున్నాం అంటే ఇంజెక్షన్ వాల్వ్స్ ద్వారా ఇంధనాన్ని నేరుగా సిలిండర్ లోపలికి పంపించడం జరుగుతుంది. ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్ ఇలా మనం చెప్పుకున్నాం కదా. దీంట్లో మనకి ఏంటంటే ఇంజెక్షన్ వాల్వ్స్ అని ఉంటాయి. వాటి ద్వారా నేరుగా డైరెక్ట్గా డీజిల్ని లోపలికి పంపించడం జరుగుతుంది. సరఫరా చేస్తున్నప్పుడు లీకేజ్ అయినటువంటి ఇంధనాన్ని తిరిగి ఇంధన ట్యాంక్ పంపించడానికి ప్రత్యేకమైనటువంటి పైపుల అమరిక అనేది ఉంటుంది. సో దానికి ఏదైనా ఒకవేళ లీక్ అయిపోయేటట్టయితే లేకపోతే లోపల పంపించేటప్పుడు ఏదైనా డీజిల్ బయట ఉండేటట్టయితే దానికి సంబంధించి మళ్ళీ వెనక్కి తిరిగి ఇంధనపు ట్యాంక్లోకి పంపించడానికి అమరికలన్నీ కూడా ఉంటుంటాయి. సో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే అక్కడ చూడండి ఒక డయాగ్రామ్ ఉంది, ఫ్లో డయాగ్రామ్ అని ఉంది, ఒకటి కనబడిందా పైన? ఫ్లో డయాగ్రామ్. దాంట్లో మనం చూస్తే ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్, మొట్టమొదటి ఉన్నది ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్. దాని లోపల నుంచి ఇలా బాణం గుర్తు కూడా ఉంది కిందకి. సో ఆ బాణం గుర్తుని బట్టి సెడిమెంట్ బౌల్ అని ఉందన్నమాట. సెడిమెంట్ బౌల్ అదొక బౌల్. ఏదైనా ఇంధన దాంట్లో ఏదైనా మలినాలు ఇలాంటివి ఏమైనా ఉండేటట్టయితే ఆ బౌల్లో అడుక్కి తేరిపోతాయి, అలా ఉంటుంది అనమాట. సెడిమెంట్ బౌల్ అని అన్నారు. ఆ తర్వాత ఉండేది ఏంటంటే లిఫ్ట్ పంప్. లిఫ్ట్ పంప్ అంటే తోడేది అని అర్థం అనమాట. సో ఫ్యూయల్ ట్యాంక్ నుంచి అది ఆ లిఫ్ట్ పంపు పనిచేయడం ద్వారా ఫిల్టర్స్లోకి, ఆ తర్వాత మిగిలినటువంటి భాగాల్లోకి అది వెళ్తుంటుంది. అంటే కావాల్సినంత ప్రెజర్ని అక్కడ ఇస్తుంది అనమాట అది. ఆ తర్వాత లిఫ్ట్ పంప్ అని అన్నారు. తర్వాత ఏంటంటే ఫిల్టర్,
తర్వాత ఇంజెక్షన్ పంప్, అక్కడ ఒక మళ్ళీ 2 పంపులు వచ్చాయి మనకి అప్పుడు. ఒకటి ఏంటంటే లిఫ్ట్ పంప్ ఏంటంటే ట్యాంక్లో ఉండేటువంటి ఇంధనాన్ని బయటికి లాగుతుంది. ఈ ఇంజెక్షన్ పంప్ ఏం చేస్తుందంటే ఏదైతే మనం ఇంధనాన్ని సిలిండర్ లోపల పంపించాలనుకుంటున్నామో అక్కడికి దాన్ని వేగంగా అది పంపిస్తుంది, ఇంజెక్షన్ పంప్. ఆ తర్వాత దాని ఇంజెక్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఇంజెక్షన్ పంపు దేనికి కనెక్ట్ అయ్యింది, ఇంజెక్టర్. అదే మనం చెప్పుకున్నాం ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ద్వారా అది లోపలికి ప్రవేశపెట్టబడుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఆ ఇంజెక్టర్ అనమాట అది వరుసగా మనం చెప్పుకుంటే అది దేనికి కనెక్ట్ అయ్యింది, కంబస్షన్ ఛాంబర్ అంటే అర్థం ఏంటనమాట, బ్రాకెట్లో ఏం రాసుకోవచ్చు మనం, మండే ప్రదేశం అని అర్థం. కంబస్షన్ ఛాంబర్ అంటే ఇంధనం మండే ప్రదేశం అని అర్థం. దానికి మనం ఏం రాసుకోవచ్చు అంటే సిలిండర్ అని రాసుకోవచ్చు, సిలిండర్ లోపలి భాగము. కంబస్షన్ ఛాంబర్ అంటే ఏంటంటే సిలిండర్ యొక్క లోపలి భాగము, దాన్నే కంబస్షన్ ఛాంబర్ అంటున్నాం. ఇంధనం ఎక్కడైతే మండుతుందో దాన్నే మనం కంబస్షన్ ఛాంబర్ అని అంటున్నాం అనమాట. ఇంధనం ఎక్కడైతే మండుతుందో దాన్నే కంబస్షన్ ఛాంబర్ అంటాం. కంబస్షన్ అంటే మండడం అనేది. ఇంధనం ఎక్కడ మండుతుంది, సిలిండర్ లోపల మండుతుంది కాబట్టి దాన్నే కంబస్షన్ ఛాంబర్ అంటారు. దాన్ని ఒక భాగంతో చూపెట్టారనమాట. దాన్ని ఫ్లో డయాగ్రామ్ అంటారు. మొదటిది మనం చూసేటట్టయితే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి అది సెడిమెంట్ బౌల్ అనేటువంటి ఒక భాగంలోకి వెళ్తుంది. సెడిమెంట్ బౌల్ నుంచి లిఫ్ట్ పంప్ అనమాట. లిఫ్ట్ పంప్ ఏం చేస్తుందంటే ట్యాంకులో ఉండేటటువంటి డీజిల్ని బయటికి లాగుతుంది అనమాట. కావలసినంత ఒత్తిడితో దాన్ని అది బయటికి లాగుతుంది లిఫ్ట్ పంప్. లాగి దాన్ని మిగతా ఏరియాకి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది లిఫ్ట్ పంప్. ఈ లిఫ్ట్ పంప్ తర్వాత ఉండేది ఏంటంటే ఫిల్టర్. లిఫ్ట్ పంప్ తర్వాత ఏముంటుంది, ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఆ ఫిల్టర్లో మలినాలు ఇలాంటివి ఏమైనా ఉండేటట్టయితే అన్నీ కూడా అక్కడ వడగట్టబడతాయి. ఆ తర్వాత ఉండేది ఇంజెక్షన్ పంప్ అనేది. సో ఇంజెక్షన్ పంప్ అనేది ఏం చేస్తుందంటే ఇంజెక్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంజెక్షన్ పంపు ఇంజెక్టర్ కనెక్ట్ అయ్యండి. ఈ పంప్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ వచ్చినటువంటి ట్యాంకులో నుంచి గ్రహించబడినటువంటి డీజిల్ ఏదైతే ఉందో ఆ డీజిల్ని అత్యంత వేగంగా, చాలా వేగంగా అది డైరెక్ట్గా సిలిండర్ లోపలికి అది స్ప్రే చేస్తుంది. అలా చేయడం కోసం మనకు అవసరమైంది ఏంటంటే అక్కడ ఇంజెక్షన్ పంపు. సో ఇంజెక్షన్ పంపు అతి వేగంగా ఆ డీజిల్ని డైరెక్ట్గా సిలిండర్ లోపలికి స్ప్రే చేయడం ద్వారా అక్కడ కంబస్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే మండడం అనేది జరుగుతుంది అది. సో ఫ్యూయల్ ఇంజెక్టర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ద్వారా మనకి డీజిల్ ఇంజన్లో ఇంధనం అనేది అక్కడికి వెళ్తుందని చెప్పాం. డైరెక్ట్గా సిలిండర్ లోపలికి వెళ్తుందని మనం చెప్పుకున్నాం అనమాట. ఆ ఫ్యూయల్ ఇంజెక్టర్కి ముందే ఉంటుందంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ అని ఉంటుంది ఒకటి. సో ఈ పంపు అత్యంత వేగంగా దాన్ని స్ప్రే చేస్తుంది అనమాట. దేన్ని స్ప్రే చేస్తుంది, ఇంధనాన్ని, డీజిల్ని లోపలికి స్ప్రే చేస్తుంది. లోపల అంటే ఎక్కడ, సిలిండర్ లోపలికి అది స్ప్రే చేస్తుంది. ఏ స్ట్రోక్లో చేస్తుంది, పవర్ స్ట్రోక్లో జరుగుతుంది అనమాట. ఇది సక్షన్ స్ట్రోక్లో జరగదు, అలాగే తర్వాత కంప్రెషన్ స్ట్రోక్లో జరగదు. మూడోది ఎక్కడ జరుగుతుందంటే ఆ పవర్ స్ట్రోక్లో ఇది జరుగుతుంది అనమాట. ఇంధనం బయట నుంచి లోపలికి అత్యంత వేగంగా, దానికి మనకు కొంత పీడనం కూడా మనకి ఇచ్చారు. ఎంతది, ఒక వాల్యూ ఒకటి మనకి ఇచ్చారనమాట. ఎంత పీడనంతో 200, చూడండి ఒకసారి అది ఎక్కడ ఉందో, 200 అది ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. కంటిన్యూగా మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి బిట్ అది 200 kg/cm² అనమాట. పైన ఒక లైన్ చూద్దాం మనం. పిస్టన్ బీడీసీ వద్దకు చేరుకోగానే ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా డీజిల్ అతివేగంగా స్ప్రే చేయబడుట వలన, అతివేగంగా అంటే ఇచ్చారు అక్కడ 200 kg/cm², అంత పీడనంతో వేడిగా ఉన్న గాలిలో కలిసి మండుతుంది. ఈ అతి వేగంగా స్ప్రే చేయడం అనేది దేనివల్ల సాధ్యం అవుతుందంటే ఇంజెక్టర్ పంప్ అన్నమాట. పంపు వల్ల సాధ్యం అవుతుంది. అత్యంత వేగంగా ఇంధనాన్ని లోపలికి పంపించాలంటే పంపు ఏదైనా ఉండాలన్నమాట. అంతే, భూమిలో నుంచి నీటిని బయటికి తోడాలంటే పంపు ఉండాలి, దీన్ని ఇంకో దగ్గర పంపించాలంటే పంపు ఉండాలన్నమాట, తోడుకునేదాన్ని. సో అత్యంత వేగంగా లోపలికి స్ప్రే చేయడం, అక్కడ ఇచ్చారు కదా లైన్, అది అతి వేగంగా స్ప్రే చేయబడుట వలన.
అని అన్నారు. అతి వేగంగా అంటే 200 కిలోగ్రాములు పర్ సెంటీమీటర్ స్క్వేర్ పీడనం, అంటే అత్యంత ఎక్కువ పీడనంతో డీజిల్ అనేది సిలిండర్ లోపల స్ప్రే చేయబడాలి. అలా స్ప్రే చేయబడడానికి ఉపయోగపడేటువంటిది ఏంటంటే ఇంజెక్షన్ పంప్ అన్నమాట. సో మనకి డీజిల్ ఇంజన్లో 2 రకాలైనటువంటి పంపులు ఉన్నాయి. ఒకటేంటి, మొదటిది స్పీడ్ పంప్ లేదా లిఫ్ట్ పంప్ అనమాట. లిఫ్ట్ పంప్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ట్యాంక్ ఎక్కడ ఉంటుంది, మనకి డీజిల్ నింపుకునే ట్యాంక్ ఎక్కడ ఉంటుంది, దానికి పైప్స్ ఉంటాయి కదా, పైప్ ఉన్న తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుందంటే సెడిమెంట్ బౌల్, డీజిల్ ట్యాంక్ నుంచి దానికి ఉండేటువంటి పైప్స్ ద్వారా డీజిల్ ఎక్కడికి వెళ్తుంది, సెడిమెంట్ బౌల్లోకి వెళ్తుంది. సెడిమెంట్ బౌల్ నుంచి వెంటనే ఇమీడియట్గా ఏంటంటే అక్కడ లిఫ్ట్ పంప్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ లిఫ్ట్ పంప్ ఏం చేస్తుందంటే ఈ ట్యాంక్లో నుంచి డీజిల్ని లాగుతుంటుంది అన్నమాట. ట్యాంక్లో నుంచి డీజిల్ని లాగుతూ ఉంటుంది. సో అది తేలిపోయిన తర్వాత మధ్యలో ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్లో ఏమైనా మలినాలు ఏమైనా ఉండేటట్టయితే అక్కడ అవన్నీ కూడా క్లీన్ చేయబడతాయి. ఆ తర్వాత ఇంజెక్షన్ పంప్ అనేది ఉంటుంది. పైన ట్యాంక్ ఉందనుకోండి, ట్యాంక్ పైన ఉంది, దాని లోపల నుంచేమో డీజిల్ కిందకి లాగడం, ఈ లాగినటువంటి డీజిల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక దగ్గర స్ప్రే చేయడం. కాబట్టి 2 మనకి పంపులు ఉండాలి, 2 పంపులు ఉండాలి. దాన్ని లాగడానికి ఒక పంపు, ఇక్కడి నుంచి అది స్ప్రే చేయడానికి మరొక పంపు అవసరం అన్నమాట. సో 2 పంప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫీడ్ పంప్, రెండోది ఏంటంటే ఇంజెక్షన్ పంప్. సో ఇంజెక్షన్ పంపు ఎంత సమర్థవంతంగా పనిచేస్తే అంత ఎఫెక్టివ్గా ఇంజిన్ పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఇంజెక్టర్ ద్వారా, ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా డైరెక్ట్గా పవర్ స్ట్రోక్లో అది స్ప్రే చేస్తుంటుంది. పవర్ స్ట్రోక్లో అది స్ప్రే చేస్తుంటుంది. అక్కడ ఇచ్చారు కదా, అతి వేగంగా స్ప్రే చేయబడుట వలన. అక్కడ ఏంటంటే ఏ స్ట్రోక్లో అంటే పవర్ స్ట్రోక్లో అత్యంత వేగంతో చేస్తుంటుంది. ఫ్యూయల్ ఇంజెక్టర్ కానీ చాలా సందర్భాల్లో ఒకవేళ ఏదైనా సరిగా పని చేయలేనటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో ఉండేటువంటి ఆ ఇంధనం డీజిల్ ఏదైతే ఉందో అది చుక్కలుగా కింద పడిపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఫ్యూయల్ ఇంజెక్టర్ నుంచి చుక్కలుగా వెనక్కి పడిపోవడానికి అవకాశం ఉంది. అటువంటి సందర్భాల్లో కొన్ని ఏవో తేడాలు జరుగుతుంటాయి. అది వెనక్కి పడిపోవడం, అది కింద ఉండేటువంటి లూబ్రికెంట్ ఆయిల్తో కలిసిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ డీజిల్ ఇంజన్లో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయంటే ఒకవేళ అలాంటి డీజిల్ ఏదైనా లీకేజ్ కనుక ఉండేటట్టయితే అవన్నీ మళ్ళీ తిరిగి ఇంధన ట్యాంక్లోకి వెళ్ళిపోవడానికి అమరికలన్నీ కూడా ఉంటాయి. ఇంధన ట్యాంక్ అంటే మామూలు ఫ్యూయల్ ట్యాంక్, డీజిల్ వేసుకునేటువంటి ట్యాంక్ అన్నమాట. మధ్యలో ఏదైనా చుక్కలు ఏదైనా వేస్టేజ్ ఉండేటట్టయితే అవన్నీ కూడా మళ్ళీ తిరిగి డీజిల్ ట్యాంక్లోకే వెళ్ళిపోతాయి. ఇదన్నమాట. ఇదంతా కూడా మనం ఏమంటామంటే దీన్ని డీజిల్ ఇంజన్లో ఇంధన సరఫరా విధానం. చాలా సింపుల్ అన్నమాట. పైన ఉండేటువంటి డయాగ్రామ్ మనం చూస్తే అది చాలా సింపుల్ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ డీజిల్ ఇంజన్ అని అన్నారనమాట. సో ఈ ఫ్లో డయాగ్రామ్ మనం చూసేటట్టయితే దాంట్లో మనకి తెలుస్తుంది. సో మొట్టమొదటి దాన్ని మనం ఏమనుకున్నాము, ఫ్యూయల్ ట్యాంక్ చెప్తున్నాము. దాని నుంచి ఒక బాణం గుర్తు కిందకు ఉందన్నమాట. బాణం గుర్తు కిందకున్న తర్వాత సెడిమెంట్ బౌల్ దాంట్లోకి వస్తుంది నేరుగా. ఆ తర్వాత అది లిఫ్ట్ పంపు ద్వారా ట్యాంక్లో నుంచి ఈ మిగిలినటువంటి భాగానికి అది రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పంపు ఏర్పాటు చేస్తుంటారు అన్నమాట. పంపు ఏం చేస్తుందంటే డీజిల్ ట్యాంక్లో ఉండేటువంటి డీజిల్ని బయటికి రప్పిస్తుంది. ఆ తర్వాత దాంట్లో ఏముంటాయంటే దానికి ఏముంటాయి, అక్కడ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిల్టర్స్ ద్వారా అది మళ్ళీ ఏమవుతుందంటే అక్కడ పంపు ఏర్పాటు చేయబడి ఉంటుంది. దాన్నే ఇంజెక్షన్ పంప్ అని మనం అంటాము. సో ఇంజెక్షన్ పంప్ నుంచి అది ఎలా మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే ఇంజెక్టర్కి వెళ్తుంది. సో ఇంజెక్టర్ ఏం చేస్తుందంటే అది నేరుగా డైరెక్ట్గా డీజిల్ తీసుకొని మన సిలిండర్ లోపల ఉండేటువంటి పవర్ స్ట్రోక్ ఎప్పుడైతే జరుగుతుంటుందో పవర్ స్ట్రోక్ జరిగే సమయంలో అత్యంత వేగంగా అది స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. కంబస్షన్ ఛాంబర్ అన్నారు ఇక్కడ. సో కంబస్షన్ ఛాంబర్ అంటే అర్థం ఏంటన్నమాట,